ప్రభుని స్తుతిస్తూ సమకూర్చబడి మిమ్మల్ని అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మనం 149వ కీర్తన సహోదరి ధ్యానం చేసింది. సమయం అంటే మనం సహోదరి ముగించింది. నేనేం చెప్పడానికి నాకు సమయం అప్పటికే 9:30 అయిపోయింది. నిజంగా గొప్ప అనుభూతులు. ఈరోజు వర్తమానాన్ని ప్రక్కన పెట్టి నేను అమెరికాకి వాక్యం చెప్పడం పనికిరాను. ఎందుకనంటే అక్కడ వాక్యం చెప్పాలంటే 4 రోజుల ముందే ఇచ్చేసేయాలి. పలానా రోజు ఏం వాక్యం చెప్తారు, పలానా రోజు ఏం వాక్యం చెప్తారు, ఏమి రిఫరెన్స్ ఇస్తారని కూడా ఇవ్వాలంట. పాస్టర్ గారు చెప్పేవారు. కానీ నేను పనికిరాను అక్కడికి. రైట్, ఇక్కడ నేను వేరే వర్తమానాన్ని సిద్ధపరిచి వచ్చాను. ఓకే, సిద్ధపరచుకుని వచ్చాను. కానీ ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఇందులో ఉన్న ఒక అద్భుతమైన విషయాన్ని ఎందుకు మనం వదిలేయాలంటే మరొకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని మహింపరచాలని నేను ఆశపడుతున్నా. రైట్, కనుక ఈ వర్తమానం వింటున్న మీరు, వినబోతున్న వారు అత్యాశక్తితో చివరి వరకు వినాలని నా ప్రార్థన, నా ఆశ కూడా. 5వ వచనాన్ని మనం చదువుదాం. 5వ చరణం నుంచి 9 చరణాలు 9 వరకు మనం జ్ఞాపకం చదివితే ఈ 149వ కీర్తన ఏంటంట, భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. ఎవరు? భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించండి. రైట్, నాకు అర్థం కాల 149వ కీర్తన స్తుతి కీర్తనలు చివరికి వచ్చేటప్పటికి ఇంత అద్భుతంగా దేవుని స్తుతిస్తూ ఒక్కసారిగా భక్తులు టచ్ చేస్తున్నాడు. ఈ భక్తులకు దేవుడిచ్చు ఏంటది టైటిల్ ఏంటి రోజు? భక్తునికి దేవుడిచ్చు బహుమానాలు. ఏంటంట? భక్తునికి దేవుడిచ్చు బహుమానాలు. ఒకసారి అందరూ చెప్తారా? మరలా, భక్తునికి దేవుడిచ్చు బహుమానాలు. నేను ఒక బయటికంటే పరిశుద్ధ గ్రంథంలోనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఏమి యేసు ప్రభుకేం ప్రార్థన చేయట్లే. ఆయన భక్తుడు. ఆ భక్తుడు తను ఒక సైన్యాధిపతి, శతాధిపతి, ఒక రకం చెప్పాలి, శతాధిపతి, 100 మంది మీద అధిపతి. తను భక్తి కలిగిన వాడు, దాన ధర్మాలు చేసేవాడు. ఆటోమేటిక్గా భక్తి కలిగిన పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడండి? ఆటోమేటిక్గా మనకి మంచి అని అనిపించుకుంటాడు కదండి. రూడ్గా ఎరా బూతులు తిట్టాడు, త్వరగా తిడతాడా? మామూలుగా పోలీసు వాళ్ళకి ట్రైనింగ్, ఎవరిని విన్నానండి, నిజమో ఒకటి తెలియదు కానీ ట్రైనింగ్లో నేర్పుతారంట బూతులు అని అన్నాను. మరి నేర్పక్కర్లేదు, వాళ్ళకున్న ఎదురే పరిస్థితులు బట్టి వచ్చేస్తుంది. ఇంకెదుటాడు ఎవడైనా సరే ముందు ఎరా అనే మాట విసుకుపోయి మాట్లాడుతుంటారు. కానీ భక్తుడైన శతాధిపతి అనలేడు అలాగా. తన భక్తి అడ్డొస్తుంది. ఎందుకంటే తను భక్తిపరుడు కనుక. భక్తిపరుడు మాత్రమే కాదు, చాలామంది భక్తిపరులు ఉంటారు. కానీ దాన ధర్మాలు చేసేవాడు. అంత మాత్రం కాదు, ప్రార్థనలు చేసేవాడట. ప్రార్థనలు, ధర్మకార్యాలు ఇంకేమున్నాయి ఆయన గురించి? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో నీ ప్రార్థనలు, ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరే అంటాడు. ఆయన భక్తుడు. ఇంతకు అట్లాంటి భక్తునికి దైవ ప్రత్యక్షత కలిగింది. దేవుని దూత ప్రత్యక్షమయ్యి, భక్త, నీ ప్రార్థనలో నీ ధర్మకార్యాలు దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా చేరినవి కనుక ఒక పని చేయి, నువ్వు వెళ్ళి నీవు మనుషులు పంపి యొప్పేకు పోయి అక్కడ ఒక పేతురు అనే పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పిలిపించుకో, అసలైన సత్యంలో నేను నడిపిస్తాడా అంటాడు. ఇంగ్లీషు చాలా క్లియర్గా ఉంటుంది. అతడు ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్తాడు నీకు, అది నువ్వు అనుసరించాలి అని చెప్తే, వెలుగులో తను ప్రార్థిస్తూ ఉండగా, మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రార్థిస్తుండగా దేవుని దూత ప్రత్యక్షమయ్యి ఇలా మాట్లాడతాడు. కంగారైపోయాడు. వెలుగులో వెంటనే మనుషులు పంపించాడు, యొప్పేకి పంపించాడు. అక్కడ పేతురు అనే ఆయనకి
సో దేవుని ప్రత్యక్షత కలిగింది, ఆయనకి దేవుని ప్రత్యక్షత కలిగింది. ఇదిగో పేతురు, నువ్వు ఇలా ప్రార్థన చేస్తున్నావు కదా, నా భక్తుడు ఒకడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, తనకు నువ్వు వెళ్ళి కొన్ని విషయాలు చెప్పాలి అనేసి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన తడువు చేయకుండా వచ్చాడు. కాలి నడకే ప్రయాణం, తడువు చేయకుండా వచ్చాడు. చాలా విషయాలు చెప్పిన తర్వాత ఆ పేతురు, ఆ పాస్టర్ వచ్చి ఈయనకి, ఈ భక్తునికి చాలా విషయాలు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా అండి? ఏం చేశాడు? ఆయన ఇంటివారు అని బంధువులందరూ బాప్తిసం పొందారట. నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, భక్తి అనేది ఖచ్చితంగా మన భక్తి దేవుడు లెక్కలో తీసుకుంటాడు, రైట్? సో ఇక్కడ చెప్తున్న మాటలే మనం గమనిద్దాము. ఏమండి, ఏంటంటే భక్తులకి అంటారు కదా, భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది ఏదో అగరబత్తి అంటారు కదా, ఈ మధ్యలో రావట్లేదు అది, ఎందుకంటే దాని తాతలో అగరబత్తిలు వచ్చేసినాయి కనుక అంబికా అగరబత్తి కనిపించట్లేదు, తక్కువ ఉంది కానీ, రైట్? కనుక ఈ భక్తుడు అంటే దేవునికి ఎంతో ప్రీతికరం అండి, కదండి, కదా? పైన మాట అదే కదా, ఆయన దీనులను తన ప్రజల యందు ప్రీతి గలవాడు అంటూ. సో భక్తులు ఏం చేస్తారట? ఘనత నొంది ఏం చేస్తారట? ప్రహర్షించుదురుగాక. అంటే అర్థం ఏంటారా? ప్రహర్షించడం అంటే మామూలు సంతోషం కాదు, మామూలు హర్షం కాదు, అంటారట. అంటే నిజంగా అనరు వాళ్ళ హృదయాలు అంత సంతోషం ఉంటుందట. భక్తి చేసే వాళ్ళకి భక్తులు ఘనత నొంది ప్రహర్షిస్తారు కనుక, ఇంకా వారు సంతోషభరితులై, ఇక్కడ ఉన్న మాటలు చూడండి, సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేస్తారట. మన జీవితంలో జరుగుతున్నాయండి ఇవి. మన పడకల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓ ప్రభువా నీకు స్తోత్రం, మాకు ఇచ్చిన కృపను బట్టి మా ప్రార్థనలు ఆలకించారు, లేక ఈరోజంతా సహాయం చేశారు, మీకు వందనాలు, ఏ విధంగా మిమ్మల్ని స్తుతించగలుగుతాను, ఎంత స్తుతించినా తక్కువే ప్రభువా అంటూ సంతోషంతో పడుకునే వాళ్ళు ఎంతమంది అండి? వారు మాత్రమే స్తోత్రం చెప్తారా? ఏమండి, ఎంతమంది చేస్తున్నాం అలాగా? అంటే బోల్డ్ కారణాలు ఉన్నాయి. ఆ సంతోషం లేదు, ఏంటి ప్రభువా ఇంకా దుఃఖమేనా, ఏంటి ప్రభు ఈ సమస్య, ఏంటి ప్రభువా, ఈ లిస్ట్ అంతా పెట్టుకుంటున్నాం. నేను అంటాను, మన భక్తిలో వాక్యం ఏం చెప్తుందంట? భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. అంటే మనం అలా చేయలేకపోతున్నాం. మరి ఎక్కడ తేడా? భక్తిలో తేడా. మన భక్తిలో తేడా. మన భక్తి ఎలాంటిదంటే, సహోదరి జ్ఞాపకం చేసింది కదా, దానియేలు భక్తికి మన భక్తికి సంబంధం ఏమైనా ఉందా? ఏమండి, దానియేలు భక్తి ఏంటంటే పేక మీద కత్తి పెట్టి, ఓయ్ నువ్వు రాజుగారు నిలబెట్టిన ప్రతిమకి నమస్కరించాలి, మరి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయకూడదంటే, సారీ మాకు చేత కాదు, చదవాల మాట ఏమంటాడంట, మాకు చేత కాదు. తను యథావిధిగా ఒక చట్టం ఎదురైంది. ఏంటంటే చట్టం, ఎవరైతే రాజుగారి మాటకు వ్యతిరేకిస్తారో వారిని సింహపు గుహలో పడేస్తారో అని అనౌన్స్ చేయబడింది. కానీ ఈ దానియేలు రాజుకు అత్యంత ప్రియుడు, అయినా సరే చట్టం గురించి ఏం భయపడలేదు. మనం చాలాసార్లు చట్టాన్ని గురించి మాట్లాడుకుంటూ భయపడిపోతున్నాం. దానియేలు పెద్ద డిస్కస్ చేయలేదు, అంతకుముందు చేశాడు ఒకసారి, కానీ ఈసారి ఏమీ బాధపడలేదు. యథావిధిగా తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు తన తలుపులు తెరిచుండగా, ఆ కిటికీలు తెరిచుండగా అటువైపు తిరిగి రోజుకి 3 సార్లు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తూ దేవునికి బ్రతిమలాడుతూ ఉన్నాడట, స్తుతిస్తూ ఉన్నాడట. ఏం పట్టించుకోలే. ఏం జరుగుద్ది అలా చేస్తే? సింహాల గుహలో పడేస్తారు. లెక్క చేయలేదు. వెంటనే అసలు ఈ దానియేలు కొరకే ఆ ప్లాన్ చేశారు. వాళ్ళు వచ్చి ఆడంబరంగా రాజుగారు చెప్పారు, సార్ మీకు అత్యంత ప్రియుడు, సూపర్ హై, చాలా గొప్పోడు దానియేలు ఆ రాజ్యంలో, అతడే మీ మాట లెక్క చేయలేదు, ఏం చేద్దామంటే దానియేలు గురించి రాజు చాలా ఇబ్బంది పడ్డాడు. అయ్యో దానియేలు కొంచెం యాక్షన్ అన్నా చేయాల్సిందే, చేయడు, యాక్షన్ చేయడం తనకు చేత కాదు కనుక ఏమైనా ప్రయత్నం చేశాడు. సాయంత్రం వరకు దానియేలు తప్పించడానికి రాజు, ఇది చట్టం చేసిన రాజు దానియేలు తప్పించడం ప్రయత్నం చేశాడట, కానీ అవలే. ఆ చట్టాన్ని ఎవరు మార్చలేరు, అంత కఠినమైన చట్టాలు, ప్రపంచమంతా పరిపాలిస్తున్నాడు రాజు ఆ టైంలో. కనుక ఆయన చట్టాన్ని ఆయన వ్యతిరేకించడానికి కుదరదు. కనుక ఏం చేశారట? అంటాడు రాజు, నువ్వు తప్పక ఏంటంట, అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించుగాక అన్నాడు అనేసి పొమ్మన్నాడు. జైలు అందులో పడేశారు గుహలోకి.
కానీ ఉదయాన్నే ఆ రాత్రంతా ఫాస్టింగ్ రాజుగారు ఏమంటే ఉదయాన్నే లేవంగానే వచ్చేసాడు దుఃఖ స్వరముతో, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. ఈ మాట అందరూ ఒకసారి స్తోత్రం చెప్తారా? ఏటంట, నిత్యము నీవు సేవించిన దేవుడు నిన్ను రక్షింపగలిగేనా. ఏటంట అండి, దాన్ని ఏమంటారు చెప్పండి? భక్తి. మనము కూడా భక్తులు అనేసి బిల్డప్ ఇచ్చుకుంటున్నాం. మనం భక్తులు అనరు మనల్ని. అన్నీ సాగితే భక్తి అండి మనది. దానియేలు భక్తి ఏంటంట కత్తి మీద పెట్టేసిన అది భక్తి. అలాంటి వారి కొరకు ఈ మాటలు చెప్తున్నాయి. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. అన్నీ సాగితే అన్నీ చేస్తామండి, సాగపోతే కుదరదు, మరేం చేస్తాం? అంతే, మనమందరం అంతే. కనుకనే వాక్య వాగ్దానాలు మన పట్ల నెరవేరట్లే. ఈరోజు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసేది ఏంటంటే, చివరికి వచ్చేసామండి, లోకమంతా కోడేకొస్తుంది, వచ్చేస్తుంది. ఏంటంట? మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది అని చాలామంది మాట్లాడుతున్నారు. విశ్లేషకులు తమ అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. వారి విధానాలు అలాగే ఉన్నాయని అంటున్నారు. ఏమండి, కానీ ప్రార్థించి మెలుగుకుండాల్సిన మనం మాత్రం సాగితే చేస్తున్నాం భక్తి, లేకపోతే లేదు. కానీ బిల్డప్ మాత్రం భక్తులు బిల్డప్. కనుకనే మనం ఏం చేస్తున్నాము? ఘనత నొంది ప్రహర్షించే పరిస్థితులు లేవు. ఇంకా రాత్రులు పడుకుంటప్పుడు దేవానికి స్తోత్రం అనే పరిస్థితి లేదు. దానియేలు అనుకుంటాను నేను, ఆ రాజాజ్ఞకు విధేయుడయ్యాడు. తీసుకెళ్ళి బోన్లో పడేశారు, గుహలో పడేశారు. బహుశా రాత్రి ప్రార్థన చేసి ఉంటాడేమో కదండి. ఏమని? థ్యాంక్ యూ లార్డ్, ఇది కొంచెం కంజెస్టెడ్గా ఉన్నా నీ సృష్టితోటి కలిసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను, ఈ జంతువులన్నీ చూడాలనుకున్నా నాకు అంత సమయం దొరకలేదు. ఈరోజు నాకు చేరుగా వచ్చినాయి. ఎవరు చేరుగా ఉన్నాయి? అవేమో చక్కగా వచ్చి మన పెంచుకున్న జంతువులాగా వచ్చి కూడా ఇలాగ రాసుకుని తిరుగుతుంటే దానియేలుకి ఎంత సంతోషం అనిపించిందో. థ్యాంక్ యూ. వీటి మధ్య సహవాసం చేసే భాగ్యం. ఎందుకని? వారు ఏంటంట, సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేస్తారట. దానియేలు అంతగా సంతోషించుంటాడండి. ఉత్సాహగానం చేస్తూ రెస్ట్ తీసుకున్నాడు. ఈయన రెస్ట్ తీసుకున్నాడు. చట్టం చేసిన ఆయన మాత్రం రాత్రి అంతా ఫాస్టింగ్. ఏమీ లేవు, డ్యాన్సులు లేవు, ఏమీ లేవు, అన్ని మ్యూజిక్ అంత క్యాన్సిల్. ఈయన మాత్రం ఫాస్టింగ్, లోపల శిక్షలో ఉన్న ఆయన మాత్రం చక్కగా నిద్రపోతున్నాడు. ఏమండి, భక్తులకు ఇదే ఘనత. మనం ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఈ చివరి దినాల్లో కూడా మనం గ్రాఫ్ గమనించాలండి. ఇంకా నేను చదువుతున్నాను చూడండి. వారు సంతోషభరితులే తమ పడకల మీద ఉత్సాహగానం చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. ఏ స్తోత్రాలు ఉన్నాయి మనకి? ఏం లేవు? ఉత్సాహ స్తోత్రాలు లేవు. స్తోత్రము, ఉత్సాహ స్తోత్రం. ఏమండి, సంతోషము, ఉత్సాహ గానము. ఏమండి, ఉత్సాహ గానము చేయుదురుగాక. ఉత్సాహ స్తోత్రములు ఉన్నాయట. ఏంటి మాటలు ఎక్స్ట్రా ఎందుకు చేరుస్తున్నాడు? ఏమండి, ఈ ఉత్సాహ స్తోత్రములు, ఉత్సాహ గానాలు ఎందుకు చేస్తున్నాడు? ఏమండి, భక్తులకి ఇదే ఘనత. ఏమండి, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. కొంచెం పచ్చిగా ఉండాలనుకుంటాను, కానీ నేను ఎవరిని హర్ట్ చేయడం ఇష్టం లేక. ఈయన వెళ్తున్నాడు కదా పెద్ద ఆయన, ఈయన కూడా పిలిచి కూర్చోబెట్టేద్దాం అనుకున్నా. దేవుని వాక్యం మధ్యలో వెళ్ళడం మంచిది కాదు. ఎంతో ప్రమాదం అయితే అయ్యో బాబోయ్ అన్నప్పుడే బయటకు వెళ్ళాలి. సాతాను ఏం చేస్తాడంటే, అటెండెన్స్ ఇక్కడ మనకు అటెండెన్స్, బయట ఇంకెక్కడో అటెండెన్స్. ఏమంత 2 అటెండెన్స్లు క్షేమకరం కాదు. ఎందుకంటే ఉద్యోగం ఉన్నప్పటికీ ఆ ఉద్యోగానికి సమయం అంటూ ఉంటుందేమో అనుకుంటాను. ఉంటుందమ్మా, ఉంటుంది, రైట్, ఓకే. సో ఈ భక్తులు ఉత్సాహ స్తోత్రాలు ఉన్నాయట. అన్యజనులకు చూడండి, ఇప్పుడు భక్తులకు ఇచ్చే ధన్యత ఏంటో నేను చదువుతున్నాను. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించటానికి. ఏంటి మాట? ఎవరంట? అన్యజనుల్ని శిక్షించేది ఎవరంట? భక్తులంట. ప్రజలు శిక్షించేది ఎవరంట? ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు. దెర్ ఇస్ ఎ డే, ఒక రోజు ఉంది.
ఒక రోజు ఉందండి. కనుక ఈరోజు భక్తులకి పెట్టే శ్రమలు భక్తుల్ని హాస్యాస్పదం చేస్తూ ఏమండి చాలా తృణీకరిస్తూ చాలా అసహించుకుంటూ ఇలా చేస్తున్నారు కదా చాలామంది. ఒక రోజు ఉంది, అప్పుడు ఈ భక్తులు ఏం చేస్తారట, ఈ భక్తులకు అధికారం ఇవ్వబడుతుందట. వాక్యం చెప్తుంది ఏం చేస్తారు, ఈ భక్తులకు అధికారం ఇవ్వబడుతుందండి. ఈరోజు భక్తులకి ఏ అధికారం లేదు. నోరుమై అంటే మనం నోరు మూసుకోవాలంతే. కానీ ఒక రోజు వస్తుంది, సిట్ అంటే లోకమంతా ఏం చేయాలంట, సిట్. స్టాండ్ అంటే స్టాండ్. అట్లాంటి అధికారాన్ని దేవుడు భక్తులకు సిద్ధపరుస్తున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. వాక్యం సత్యం అండి. అంటాడు కదా, మీరు 10 పట్టణాల మీద అధిపతివై ఉండమంటే అర్థం ఏంటి? రాజులైన యాజక సమూహాలుగా. ఈరోజు మనకేం అనిపించట్లేదు, నేనేం రాజునండి, అసలు ఎక్కడికి నన్ను రానివ్వట్లేదండి, ఎక్కడ నన్ను గనపరచట్లేదండి అని అనిపిస్తుంది. కానీ రాజులని యాజక సమూహం ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆయన రాజ్యంలో రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఏమండి ఈ భక్తిహీనులకు తీర్పు తీర్చడానికి, ఇంకా అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, ఇంకేంటంట గొలుసులతో వారి రాజులను, ఎవరిని గొలుసులతో వారి రాజులను, ఇనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును. అర్థమవుతుందండి? ఎవరు చేస్తారండి ఈ పని? ఎవరు చేస్తారంట? భక్తులు చేసే పని చేయబోతున్నారు. ఏంటంటే గొలుసులతో వారి రాజులు బంధించాలి. ఇప్పుడు చూస్తున్నారు కొంతమంది రాజులు యుద్ధంలో దొరికిపోయాడు రాజు ఏం చేస్తారు, భయంకరంగా కాళ్ళు చేతులు మొత్తం బంధించేసి తీసుకెళ్ళి చిత్రహింసలు పెడతారు. మనం దావీదునే చూసాం, ఆ రాజులు దొరికితే ఏం చేశాడు. కనుక అట్లాంటి పరిస్థితి భక్తులకు దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు. కనుక ఈ రాజ్యం ప్రభు అన్నాడు కదా, ఏమండి ప్రభు రాజుగా యూదుల రాజుగా వచ్చాడని అన్నారు. కానీ ఎక్కడ చేశాడండి యూదుల రాజుగా రాజ్య పరిపాలన చేశాడు ఆయన? ఫుట్బాల్ ఆడేశారు కదండి. అందరూ నువ్వు యూదుల రాజు అన్నవయ్యా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించుకోవచ్చు కదా. ఎంత తృణీకరించారు ఆయన్ని. ఆయన ఏం పట్టించుకోలేదు. అని అంటాడు, ఇది కాదు నా రాజ్యం, రాబోతుంది. ఆ రాజ్యంలో ఆయన రాజులకు రాజు. మరి రాజులు ఎవరు? మనము. ఈ రాజులందరికీ రాజు ఆయన, కింగ్ ఆఫ్ కింగ్స్. ఈ కింగ్స్కి కింగ్ ఆయన. రేపు రాజ్య పరిపాలన చేసే సమయము దగ్గర అయిపోతుంది. అందుకే ఈ రాజ్య వర్తమానము మనల్ని ఏం చేయాలంటే మరింత భక్తి కలిగి ఉండేటట్టుగా చూసుకోవాలి. దానియేలు పరిస్థితి అయినా సరే మరేం పర్లేదు, ఏమండి ఈ క్షణం అంటే ప్రాణం పోవడం ఎంతసేపు అండి, దాన్ని తృణప్రాయంగా ఎంచారట భక్తులందరూ. అయ్య బాబోయ్ ప్రూతి ఎలాగండి ప్రాణం అనడానికి కుదరదు. ఆ రాజ్య పరిపాలన ఈ జీవితం ఎంతంటే వెరీ షార్ట్, చాలా తక్కువ. కానీ ఆ రాజ్యము దానికి అంతము లేని రాజ్యము, ఎల్లకాలము తరతరములు నీతో ఏంటది, యుగ యుగములు నేను నిత్యములు నుందును, నీ రెక్కల చాటున దాగియుందును, నీ రెక్కల చాటున దాగియుందును. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. రైట్, తరతరములు యుగయుగాలు ఎంతకాలం తెలుసండి? ఎంతండి ఇప్పుడు ప్రస్తుతం మన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అనుకోండి, వాళ్ళకి మనం ఇచ్చిన టెన్యూర్ ఎంతకాలం అండి? 5 years. ప్రజలకు ఇష్టం లేకపోతే ఆయన మారిపోవాల్సింది 5 సంవత్సరాలు. కానీ యుగయుగాలు ఊహించండి ఒకసారి. ఈ 5 సంవత్సరాల కొరకే తపస్సు చేసి ఏమండి ఎన్ని వాగ్దానాలు చేస్తున్నారు, ఎన్ని పనులు చేస్తున్నారు. వాళ్ళకి అలవాటు లేకపోయినా కొన్ని పనులు చేస్తుంటారు ఎలక్షన్ క్యాంపెయిన్లో. మనకు నవ్వు వచ్చేస్తుంటుంది కదా వాళ్ళు చేసే పనులు. హృదయం నిండా కాదు, పైపైన మొత్తం మీద ఏదో విధంగా అధికారం చేయించుకోవాలి. మరి యుగయుగాలు పరిపాలించాలనుకునే వారు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి. మన భక్తి విషయంలో ఎవరికంట ఈ ఘనత? భక్తులకే. భక్తులు రాజ్య పరిపాలన చేస్తారట. ఇంకేంటంట, అన్యజనులను ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, ఇంకా విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును. ఏంటంట ఈ మాట ఏంటండి? తీర్పు విధించబడుతుంది. ఎవరిస్తారు తీర్పు? రాజు ఇస్తాడు తీర్పు. ఆ తీర్పును మనం ఏం చేస్తామంట?
వారి పట్ల నడిపిస్తాం, అమలు చేస్తాం. ఏమండి, ఎవరికైనా ఉరిశిక్ష పడింది అనుకోండి, దాన్ని అమలు చేసేవాళ్ళు ఎవరు? తలారి అంటారు కదా, అంతేనా అతనండి. అతను వచ్చి ఎక్కించి తల మీద ముసుకేసి తాళ్ళు అవుతాడు, కింద స్టూల్లో అవుతాడు, అట్లాంటి తీర్పు తీర్చే పరిస్థితిని, తీర్పేమో దేవుడు ఇస్తాడు, ఆ తీర్పును నడిపే పరిస్థితిని మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మనకి ఇవ్వబోతున్నాడు అంటాను నేను, కొంచెం కరెక్షను, భక్తులకి ఇవ్వబోతున్నాడు. రైట్? ఎవరికి ఇవ్వబోతున్నాడు? మరి మన సంగతి ఏంటి? ఏమండి, మన భక్తిని గురించి క్వశ్చన్ చేసుకోవాలనేదే ఈరోజు వర్తమానం. రైట్? సో విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. రైట్? ఏముందంట వారి చేతిలో? 2 అంచులు గల ఖడ్గం. ఏంటంటే 2 అంచుల ఖడ్గం? దేవుని వాక్యం. దేవుని వాక్యం 2 అంచులు గల ఖడ్గం. ఈ బోధ వింటున్న మీరు, చేస్తున్న నేను, అందరికీ సరిపడే 2 అంచుల ఖడ్గం మన చేతుల్లో ఉంది. నన్ను కట్ చేస్తుంది, మిమ్మల్ని కట్ చేస్తుంది. ఏమండి, నేను ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనమందరం మరొకసారి ప్రోత్సహించబడాలని. ఏ విషయంలోనూ? భక్తి చేయడంలో చాలాసార్లు మనం ఏం చేసామంటే, ఇలాంటి మాటలు విన్నప్పుడు ప్రోత్సహించబడ్డాము. మరలా కొంతమంది చూసి ఏం ప్రయోజనం, ఈ భక్తి ఏం మేలు చేసింది, కనుక కట్ చేసుకుంటూ వచ్చి ఆఖరికి చాలా సింపుల్, ఏమీ లేదు, రోజుకు 3 సార్లు ప్రార్థన. దానియేలు కూడా 3 సార్లు ప్రార్థన చేసేవాడు. మనం కూడా చేస్తాం. ఎప్పుడంటే పొద్దు టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, సాయంత్రం భోజనం చేసేటప్పుడు. ఆ స్థితికి దిగజారిపోయాం మనం. వాళ్ళు కూడా భక్తులు అనేస్తారా? దానియేలు అన్నారు కదండి, దానియేలు భోజనం చేసేటప్పుడు భక్తి కాదు అయింది. పేక మీద కత్తి పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడేస్తానంటే మరేం పర్లేదు, నేను రెడీ అనండి అని ప్రార్థన చేయకుండా ఉండలేకపోయాడు. దాన్ని అన్నారు భక్తులు. ఆ మాట, భక్తి అనే మాట చదవాలి నువ్వు ఆ భాగంలో ఎక్కడో దిక్కున. భక్తులు, దానియేలు గ్రంథం 97:10. సో దానియేలు 90 కాదు, 6వ అధ్యాయం 23వ వచనం. ఒకసారి ఆ మాట ఉంటుంది కదా, ఆ మాట 6:23. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడే దానియేలు గుహలో నుండి పైకి తీయడం ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున, అందరూ చెప్తారు ఒకసారి, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రైట్? ఎందుకు కలగలేదంటే హాని? భక్తి గలవాడైనందున. ఏమండి, భక్తి అంటే నిర్వచనం చెప్పాము. ఏంటి నిర్వచనం అండి? అన్నీ సాగితేనే కాదు, అన్నీ అనుకూలంగా ఉంటేనే కాదు. మంచి ఆరోగ్యం వచ్చి ప్రొద్దుట అమ్మ తేలిగ్గా ఉంది, ప్రార్థనకి వెళ్దాంలే, కొంచెం తలనొస్తున్నట్టుంది, ఈరోజు మానేద్దాంలే, అది భక్తి కాదండి. వారం రోజులు ప్రభు తన కృపనిచ్చాడు. ఏమండి, ఏం చేయగలుగుతాం? ఏం చేయగలుగుతాం? ఏమన్నా ఒక కోడిదోడని ఇస్తారా? ఒక మేకపిల్లని ఇవ్వగలుగుతామా? ఇవన్నీ ఆయనకు అక్కర్లా, ఆయనే బలైపోయాడు. ఏం చేయాలి కోరుతున్నాడు? ఎడ్లకు బదులుగా మా పెదవులు ఉన్నాయా సమాజంలో. ఈ కీర్తన కూడా అంతే కదా, సమాజ్ గొప్ప ఏంటంటే ఈ మాట చూడండి, భక్తులు కూడుకొను సమాజంలో. ఏంటంటే ఇది భక్తులు కూడుకొను సమాజం. భక్తులు కూడుకొను సమాజంలో దేవుణ్ణి స్తుతించాలట. దాని కొరకు మనం ఆశపడాలి. కోరాహు కుమారులండి, మీరు గమనిస్తే కోరాహు కుమారులు, వారి పట్ల ఏం జరిగింది? వారి పితరుడైన తండ్రి కోరాహు దేవుని మీద తిరుగుబాటు చేసినందువల్ల భూమిని ఎరవిడిచి మింగేసిందండి. కానీ వాళ్ళ పిల్లలు ఎలా తయారైనంట? దేవుని తీర్పు సత్యమండి. మా పితరుడు సరిగా ప్రవర్తించలేదు, కొంత సమూహాన్ని రేపాడు ఆయన, కోరాహు, అభిరాము, వీళ్ళందరూ సమూహాన్ని రేపి దేవునికి తిరుగుబాటు చేశారు. కనుక వాళ్ళని నేర విడిచి మింగేయడం కరెక్టే. మేము మాత్రం దేవునికి భయపడతాం. వాళ్ళకి ఉద్యోగం ఏమి ఇవ్వబడిందంట దేవుని మందిరంలో? ద్వారపాలకులుగా. వాళ్ళు అంటారు, నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించానందముతో కేకలేయుచున్నది, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా, కనుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తాళంచగా. ఎందుకంటానంటే
తండ్రి ఏమో దేవుని శిక్షకు గురైపోయి భూమి నెరవిడిచి అందరూ చూస్తుండగా మునిగిపోతే పిల్లలు ఎలా తయారవ్వాలి? యాక్చువల్గా దేవుడు దుర్మార్గుడు అండి అనాలి. కొంతమంది అలాగే అన్నారు. నువ్వు దేవుని ప్రజలు చంపేశావన్నారు మోషే మీద. మోషే సాగిలి పడ్డాడట. భయంకరమైన తెగులు వచ్చేసింది దేవుని దగ్గర నుంచి. ఏమండి, కానీ కోరాహు సంతానం మాత్రం దేవుని తీర్పులు న్యాయమైనవి, మేము మాత్రం భయభక్తులుగా ఉంటాం. కనుక వారికి ఉద్యోగం ఇవ్వబడింది ద్వారపాలకులు అయ్యుండి ఎప్పుడు వెళ్తాం దేవుని మందిరానికి, నా హృదయము కదా ఆ కీర్తన ఉంటుంది కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆతృష్ణ కొనుచున్నది. ఎప్పుడు వెళ్ళిపోతాను దేవుని సన్నిధికి? మనమండి దేవుని సన్నిధికి అప్పుడు వెళ్ళిపోవాలా అంటారు, టైము అంటారు, అప్పుడు వెళ్ళిపోవాలా, ఈరోజు కూడా వెళ్ళాలా? ఎన్ని కటింగ్లో. కానీ ప్రభు అన్నాడు, భక్తులకు దేవుడిచ్చేది ప్రత్యేకమైందండి. ఎవరైతే అత్యాశక్తితో దేవుని పట్ల తృష్ణ కలిగి ఉంటారో, భక్తి విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఉంటారో, వారికి ఇచ్చే ఆశీర్వాదాలు ప్రత్యేకమైనవి. లోకమంతా ఏంటిది అనేటట్టుగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. కానీ మన భక్తికి ప్రభు అంటున్నాడు, ఏం చేయను వీళ్ళకి, ఏం చేయను, ఏం చేస్తున్నారని ఏం చేయను, వీళ్ళు తమ భక్తిని ఎలా చూపెడుతున్నారని చేయను నేను. అన్ని కటింగ్సే కదండి. అలా ఉంటున్న పరిస్థితి, రైట్? కనుక సో ఈ ఆయన భక్తులందరికీ ఇదే ఘనత అంట. ఏంటంట? భక్తులందరికీ ఘనత ఇదే. నేను ఒక మాట, కీర్తన గ్రంథం 97వ కీర్తన 10వ వచనం మనం గమనిస్తే, 97వ కీర్తన ఏమంటే భక్తుల కొరకు అక్కడ రాయబడిన మాటలు త్వరగా నేను కొన్ని మాటలు చూడాలని ఆశపడుతున్నా. ఏంటంట? 10వ వచనం, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనం అసహించుకునుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఏంటంట? దేవుడు ఏం చేస్తున్నాడంటండి? అప్పారావు గారు, దేవుడు ఏం చేస్తున్నాడు? భక్తుల ప్రాణాన్ని కాపాడుతున్నాడట. భక్తుల ప్రాణాన్ని ఏం చేస్తాడంటే దేవుడు కాపాడుతాడండి, భద్రపరుస్తాడు. ఆయన శ్రద్ధ అంతా వీరి మీదే. అయ్యో నా భక్తులు కనుక నేను నా బాధ్యత వాళ్ళు భద్రపరచడమే. ఆలోచిద్దాం, మనం కొంచెం సీరియస్గా ఈ భక్తి చేస్తే ప్రత్యేక భద్రత మనకు. ఇంకొక మాట దాని కింద ఉంది ఏంటంట, భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఏమండి, ఈ భక్తుల కొరకు ఏముందంట? వెలుగు, ఆనందము విత్తారట. ఎవరు విత్తారు? ఏమేమి విత్తారట? వెలుగు, ఆనందం విత్తితే ఏమొస్తాయండి? వెలుగును విత్తితే ఏమొస్తుంది? ఇంకా మహోత్సవాలం కదా. ఆనందం విత్తితే ఇంకా ఆనందం. భక్తుల కొరకు వెలుగు, ఆనందం దేవుడు విత్తాడంటండి. రైట్ టైం దేవుడు విత్తితే ఎలా ఉంటుంది? దేవుని ఏమంటారు దాన్ని? హార్టికల్చరేనా, మొక్కలో ఎన్ని పెంచేదాన్ని అంటారు కదా. దేవుడు మొక్కలు పెంచాడండి. అంటే మనకలాగా నీళ్ళు వేసి వేయకపోయి అలా చేయడు. మా పెరట్లో ఉన్న మొక్కలకి ఎంత కోరిక ఉంటుందో కొంచెం నీళ్ళు వేస్తే బాగుండని కేకలేస్తూ ఉంటాయి. మాకు అనుకూలం ఉండదు, టైం అన్నీ కలిసి రావు. దేవుడు అలాంటోడు కాదు. ఏమండి, ఆయన సృష్టి చేశాడు, అద్భుతమైన సృష్టి. ఏమండి, మన ప్రమేయం లేకుండానే ఇంత గొప్ప సృష్టి, అందమైన చెట్లు, ఏమండి ఈ గడ్డి పువ్వులు ఇవన్నీ ఆయన సృష్టి. కనుక ఆయన విత్తాడట. ఏం విత్తాడు? వెలుగు, ఆనందం. ఎవరి కొరకు? భక్తుల కొరకు వెలుగును, ఆనందాన్ని దేవుడు విత్తాడట. సో రైట్ టైంలో ఏం చేస్తాయి? అవి ఏం చేస్తాయి? ఫలిస్తాయండి, కాపు కాస్తాయండి. ఆయన విత్తిని కరెక్ట్గానే ఉంటాయి, మన విత్తిని అటు ఇటు ఉంటాయి, కానీ దేవుడి విత్తిని కరెక్ట్గా ఉంటాయి. కనుక ఆయన మన కొరకు ఆనందాన్ని, వెలుగును విత్తాడండి. రైట్ టైంలో మనం కోసుకుంటాం. ఎప్పుడు? మనం భక్తిలో నిలిచినప్పుడే. భక్తులు నిలిచినప్పుడే మనం నీతిమంతులు అంటారు. భక్తులు నిలిచినప్పుడే మనం యథార్థ హృదయం అవుతాము. కనుక దాని తర్వాత తగిన సమయంలో మనం వెలుగును, ఆనందాన్ని కోస్తాం. కానీ మన భక్తి విషయంలో మనం చాలా రాజీ పడిపోతున్నాం. ఈరోజు మనల్ని రేపే మాట ఏంటంటే, భక్తులకు ఘనత ఇదే అంటే భక్తులుగా మనం ఏం చేస్తున్నాము? ఏమండి, భక్తి కలిగిన వారంగా ఈ మాట మనం గమనిస్తే, రైట్? సో భక్తుల ప్రాణాల్ని ఆయన
కాపాడువాడు అనేసి 116వ కీర్తన కూడా మనం గమనించి ఇంకో చివరి మాటకు వెళ్ళిపోదాం. 116వ కీర్తనలో 15వ వచనం గమనిస్తే మనందరికి ఇదే భయం. ఏదది? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి బహు విలువగలదట. ఆయన దృష్టికి విలువగలది. దేవునికి మన మరణం కూడా విలువైందే. ఏమండి, యాక్సిడెంట్స్ లేకపోతే ఏదో దేవుని చిత్త ప్రకారం జరగాలి. భక్తుల పట్ల దేవునికి ప్లాన్ ఉంది. దాన్ని మనం కాదనలేము. అలాగని భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఊరికే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మన జీవితము మన కొరకు వెలుగును, ఆనందాన్ని విత్తాడు. ఇంకా మన మరణం కూడా దేవునికి చాలా విలువైంది. ఏమండి, మన మరణం కూడా దేవునికి విలువైంది. నేను ఈ భక్తిని గురించి మరొక మాట మీ ముందు పెట్టి కొద్దిసేపు దాని గురించి ఆలోచించాలని కోరుతున్నాను. ఏమండి, తిమోతికి రాసిన పత్రికలో భక్తి కలిగిన వారికి ప్రభు ఇచ్చే, లేకపోతే అది ఏం జరుగుతుందో తిమోతికి రాసిన మొదటి పత్రికేనా చూడండి ఒకసారి. రెండో అధ్యాయము 4వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మీరు చదవద్దు, నేను చదువుతున్నాను ప్లీజ్. ఏమంటే ఈ మాట గమనించండి. భక్తులకు దేవుడిచ్చే బహుమానము, భక్తి అనేది ఎంత మేలుకరమో దయతో వింటారని ఆశపడుతున్నాను. ఇంకా 7వ వచనం చదువుతాను. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను. అంటే అర్థం ఏంటంట? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టాలి. అంటే ఏంటి ముసలమ్మ ముచ్చట్లు అంటే? చెప్పండి. ముసలమ్మ ముచ్చట్లు అంటే ముచ్చట్లో ఉట్టినే ఏమీ ఉపయోగం ఉండదు. ఏదో ఇన్ఫర్మేషను, ఏదో వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కావాలి. కనుక ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, వాళ్ళ సంగతి ఏంటి, మీ ఇంటి పక్క వాళ్ళ సంగతి ఏంటి, ఇంటి పక్క వాళ్ళ సంగతి, లేకపోతే వాళ్ళ గల్ఫ్ వెళ్ళారు వచ్చేసారా, ఇలాంటివన్నీ. దిస్ ఈజ్ కాల్డ్ ముసలం ముచ్చట్లు. ఒట్టినే ఫర్ టైం పాస్. అలాంటి వాటికి ఏం చేయాలంట? ముసలం ముచ్చట్లు విసర్జించాలి. ఆ ముచ్చట్లు టైం లేదట. ముసలం ముచ్చట్లు విడిచిపెట్టి మరి ఏం చేయాలంట? దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. భక్తి విషయంలో ఏం చేయాలంట? ఎక్సర్సైజ్ చేయాలట. ఎక్సర్సైజ్ అంటే ఏంటి చెప్పండి? దేవభక్తి విషయంలో మనమే సాధకం చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి బాబు? భక్తులు కాదు, ముసలోళ్ళు. ఏమండి, ముసలోళ్ళ దేవభక్తి ఎవరికి చెప్తున్నాడు పౌలు? తిమోతికి చెప్తున్నాడు. యవ్వనుడైన తిమోతికి చెప్తున్నాడు, తిమోతి ముసలం ముచ్చట్లు విడిచిపెట్టు. అంటే ఎందుకుండో నిన్న వీళ్ళిద్దరు కాసేపు కూర్చున్నారు, స్టీఫెన్ను బెన్నీ. 11 అయినా రాలేదు, వర్షం వస్తుందంట పాలకొల్లో, మాకేమో ఇంకా రావట్లేదు అనుకోండి. అంటే ఏం మాట్లాడుకున్నా తెలియదు అంటున్నాను. వీళ్ళు అవి ముచ్చట్లా ఏమైనా భక్తి విషయంలో రెగ్యులర్ మాటలు మాట్లాడుకున్నారా? నాకు తెలియదు, ఊహిస్తున్నాను. జస్ట్ ఏం మాట్లాడుకుని ఉంటారు? నేను అడిగాను, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నారు వాళ్ళు లోపల గదిలో చేసుకున్నారు. ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంది, రైట్? వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏం చేయాలి? ఆ ఫ్యామిలీ ప్రేయర్ ఎక్కడ పెట్టాలి? ఇంటోళ్ళు వీళ్ళ దగ్గర పెట్టాలి కదా, లేదా రండి అని వీళ్ళ పిలవాలి. వాళ్ళు పిలవకపోయినా సరే ఏం పిలుస్తాం, పాస్టర్ గారు అబ్బాయి కదా, పాస్టర్ గారు అబ్బాయికి ప్రార్థన అక్కర్లేదు, కానీ లోపలికి ఏం పిలుస్తాంలే అనేసి పిలవలేదు అనుకోండి. వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, వీళ్ళు ముచ్చట్లు పెట్టేసుకున్నారు. అంటే అఫ్కోర్స్ మంచిదో నాకు చెప్తున్నా. అంటే ఎవరు నేను తిమోతికి చెప్తున్నాడు, తిమోతి ముసలం ముచ్చట్లు కట్టిపెట్టు, విసర్జించు. అంటే పెద్దోళ్ళు కదండి ముచ్చట్లు పెట్టుకోండి. వాళ్ళకి ముసలం వాళ్ళకి ఏమి పనేం ఉండదు కదా పాపం, వాళ్ళతో మాట్లాడేవాళ్ళు ఉండరు, వాళ్ళకి ఏదో చాట్ కావాలంతే. ఎవరైనా ఫోన్ చేస్తే అన్ని విషయాలు కనుక్కుంటారు, అలా టైంపాస్ చేస్తారు. మనకు అంత టైం ఉందండి? అంత టైం ఉందా? మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. మేము మొన్న బుక్ స్టాల్కి వెళ్తే అక్కడికి ఒక ఆయన వచ్చాడు, ఏదో బుక్స్ కావాలండి, ఇంటర్మీడియట్ బుక్స్ లేవు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఆ బుక్ స్టాల్ అతను తన పనుని పంపిద్దారు, అరే అక్కడ 2 షాపులకు వెళ్ళి కనుక్కునరా, ఈయనకి బుక్ మళ్ళీ బయటికి వెళ్ళకుండా వాళ్ళే తెచ్చి ఇచ్చేస్తారు కదా, అలాగా కనుక్కురా అని ఉండమన్నాడు. ఉండమంటే ఈయన అంటాడు, ఆ వెళ్ళేవాడిని, బాబు నీ దగ్గర ఫోన్ ఉందా అన్నాడు.
లేదండి అన్నాడు. అయితే వెళ్ళు బాబు, ఫోన్ ఉంటే ఇక్కడ పెట్టేసి వెళ్ళమని చెప్దామని. నాకు నిజంగా అనిపించింది, భయపడుతున్నారు అందరూ ఈ యవన పిల్లలకు పనులు చెప్పడానికి. ఎందుకని? అంతే. ఇక నిజంగానండి లోకమంతా వణుకుపోతుంది. అంటే పని పాట లేనోళ్ళు వాళ్ళు ఏదో పని చూసుకున్నారు, ఏదో పిచ్చాపాటి. అయ్యో యవన పిల్లలకి ఎంత పనులు ఉన్నాయి, ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి. ఒక పక్కన దేవుడు ఏం చెప్తున్నాడు, భక్తి విషయంలో రంజింపు, లేకపోతే ఇంకా తోము అనేసి వాక్యం చెప్తుంటే భక్తికి టైం ఎక్కడుంది? భక్తికి టైం ఎక్కడుందని దాని గురించి డిస్కస్ చేసే సమయం ఎక్కడుంది? ఏదో టైం పాస్ పట్టుకుంటారు, ఫినిష్. ఇద్దరు అడిగామనుకోండి, ఏమి లేదు, ఏదో ఆడేవాడు పిచ్చోడు పెడతాడు, మన పిచ్చోడుని చూస్తాం. అప్పుడు క్రికెట్ గురించి అనేవారు, చాలా అది పెద్ద భయంకర జబ్బు అనేసి ఎంతమంది సేవకులు దాని గురించి కూడా కూసేవారు. 11 స్టూపిడ్స్ ఆర్ ప్లేయింగ్, 11 బుద్ధిహీనులు ఆడుతుంటే 11 కోట్ల బుద్ధిహీనులు చూస్తున్నారు అని అనేవారు. అప్పుడు మీరు ఎప్పుడైనా విన్నారు ఈ మాట గురించి? అనేవారట. మీకు తెలియదు. ఇప్పుడు ఆ క్రికెట్ చూసేవాళ్ళు బెట్టింగ్ అదొక మళ్ళీ జాతి, దాని గురించి వాళ్ళు మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి, అది వేరే సార్. ఇదేంటంట ప్రతి చేతిలోనూ. సో వాక్యం చెప్తుంది, తిమోతి ముసలం ముచ్చట్లు పక్కన పెట్టు, వాళ్ళకి తగును, వాళ్ళకి వేరే పనేం లేదు కాబట్టి. కానీ నీకు కుదరదు. భక్తి విషయంలో నీవే సాధకం చేయి, ఎక్సర్సైజ్ చేయి. అప్పుడు అంటారు, చదువుకునే వాళ్ళం ఎలా ఎక్సర్సైజ్ చేయమండి, మాకు బోల్డ్ వర్క్ ఉంటుంది. ఏమా ఎంత వర్క్ ఉంటుంది? ఇంకా స్టార్ట్ అవ్వలేదులే, నిన్నే కదా కాలేజ్ స్టార్ట్ అయ్యి, స్కూల్స్ క్లాస్ స్టార్ట్ అయ్యి, ఇక్కడి నుంచి వర్క్. మేము ఎక్కడ మమ్మీ కుటుంబ ప్రార్థన ఇంతకు ముందులాగా నేను 7th క్లాసు లేకపోతే నేను 10, ఇప్పుడు అంతసేపు కుదరదు. కొట్టే తెచ్చు, ఓ పాట, ఒక వాక్యము, ఓ ప్రార్థన, దట్స్ ఆల్. 10 minutesలో అయిపోవాలి. పెద్దలు అయ్యి కొద్ది భక్తి ఏమవుతుంది, సమయం సరిపోదు అనేసి. కానీ పాపం తిమోతి గారికి పౌలు చెప్తున్నాడు, ఈయనకి పనేమి లేదు కదా తిమోతి గారికి, పౌలు గారికి. ఆయన మంచి తత్వవేత్త, బాగా చదువుకున్న వ్యక్తి అండి. ఎవరు? పౌలు గారు బాగా చదువుకున్న ఆయన చెప్తున్నాడు, తిమోతి భక్తి విషయంలో నీవే సాధకం చేసుకో. ఎందుకనంటే మనందరం పొరపడుతున్నాం, మరి పని పాటలేదు, భక్తిలో అంత సాధకం చేసుకుంటే మరి చదువు ఎలాగా, ఉద్యోగాలు ఎలాగా, మంచి ఉన్నతమైన స్థానాలు ఎలాగ వెళ్తాం అని అనిపిస్తుంది కదా. కిందకు వద్దాం. ఏంటంట సాధకం చేసుకోను, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును. ఏంటంట శరీర సంబంధమైన సాధకం అంటే? అది ఏంటి శరీర సంబంధించిన సాధకం? చదువు, ఉద్యోగము, బిజినెస్, దీని గురించి బాగా ప్లాన్ చేస్తాం మనం. ఎందుకంటే ఉన్నతమైన స్థితికి ఎదగాలని చాలా శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పౌలు ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అట, కొంతవరకే ప్రయోజనకరం. యాక్చువల్గా ఈరోజు నా వర్తమానం వేరు, ఇది మన మత్తయి సువార్తలో. కానీ ఇప్పుడు దాన్ని దీనికి రిలేటివ్గానే కనెక్ట్ చేయదలుచుకోలేదులేండి, దాన్ని ప్యూర్గా సపరేట్గా చూద్దామనేసి. కనుక ఈ శరీర సంబంధమైన సాధకము కొంచెం వరకే ప్రయోజనకరమట. అంత మాత్రం కాకుండా ఎంత అద్భుతమైన మాటలు అంటే, కొంచెం వరకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ఏంటంటే దైవభక్తి అంటే ఇప్పుడు అంటే శరీర సంబంధమైన సాధకంలోనూ భక్తి ఉపయోగమేనంట. ఉపయోగమా? ఎలా ఉపయోగం చెప్పాలి? ఈ కాలానికి ఈ శరీర సంబంధమైన సాధకానికి భక్తి ఎలా ఉపయోగపడుద్దండి? ఎలా ఉపయోగపడుద్ది భక్తి చెప్పండి? భక్తి శరీర సంబంధమైన సాధకము రెండు కోయిన్సైడ్ అవుతాయి, కలిపి పనిచేయచ్చా? ఏమండి? చేస్తే కుదురుద్దా? ఉపయోగమా నష్టమా? అంటే భక్తితో పాటు చదువుకునే వాళ్ళు భక్తితో పాటు ఉండడం వల్ల లాభమా నష్టమా? ఉద్యోగానికి ప్రయత్నం చేసేవాళ్ళు భక్తి ప్లస్ ఉద్యోగ ప్రయత్నాలు లాభమా నష్టమా? ఏమండి? ఎందుకని? భక్తితో ఉన్నవాళ్ళు దేనికి ఎడిక్ట్ అయిపోరు కదండి, ఎడిక్ట్ అవ్వరు, దేవునికి ఎడిక్ట్ అవుతారు. దేవుడు ఏం చెప్తున్నాడు? మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏమండి? వ్యర్థమైన బుర్రలోకి వచ్చి తొలిచేసి పీడించవు, కానీ కాన్సన్ట్రేటెడ్ మైండ్ ఉంటుంది. ఆ కాన్సన్ట్రేటెడ్ మైండ్ తోటి పుస్తకాల దగ్గరికి వెళ్తారు, లేదా జాబ్ ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ కూడా ఎంత ప్రయోజనకరం అండి. కనుక భక్తి అనేది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో కూడా అంట. భక్తి కలిగిన వారికి వచ్చే ఆశీర్వాదాలు ఏంటో మనం ధ్యానం చేస్తున్నాం. కనుక అది భక్తి వల్ల ఇప్పుడు జీవమే కాదు, ఇప్పుడు జీవంలో ఏం జరుగుద్దండి?
ఇప్పుడు భక్తితో ఎక్సర్సైజ్ చేయడం వల్ల, భక్తితోటి ఈ పనులు చేయడం వల్ల, భక్తి ప్లస్ ఇంకోటి మీకు ఒక ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు గుర్తు చేసుకున్నాం కదండి. భక్తికి పదును పెట్టడం అనేది ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఒక తోటకి, అడవికి ఒక మనుషుల్ని, ఒక 10 మందిని 20 మందిని తీసుకెళ్ళాడు ఒక కాంట్రాక్టర్. తీసుకెళ్ళి వాళ్ళ రోజుకి కొన్ని చెట్లు నరకాలి. ఒక యవనస్తుడు ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు, నరుకుతున్నాడు. ఆ యజమాని చూస్తున్నాడు, వీడు ఎన్ని నరుక్కొస్తున్నాడు. తీరా చూసేటప్పటికి వీళ్ళందరికంటే తక్కువ నరుక్కొచ్చాడు. ఎప్పుడు చూసినా చెమటలు పడుతూ కొడతానే ఉండేవాడు. సో 2-3 రోజులు గమనించిన తర్వాత అసలు ఏంటి అని నైట్ టైం వెళ్ళాడు. ఏంటి తిన పరిస్థితి, ఎందుకు అందరికంటే ఎక్కువ శ్రమ పడుతున్నాడు కానీ తక్కువ ఎందుకు కొడుతున్నాడని చూస్తే తన గొడ్డలి ఎలా ఉందంట, పదును లేకుండా ఉందట. పదును లేకుండా మొద్దు బారిపోయింది. చాలా కష్టపడుతున్నాడు కనుక ఆయన చెప్తున్నాడంట, అరే నువ్వు చాలా కష్టపడుతున్నావు, వీళ్ళందరికంటే డబల్ కొడతావు అనుకున్నాను కానీ నువ్వు చాలా తక్కువ కొడతావు. కారణం ఏంటంటే నువ్వు గమనించలేదు, నీ యాక్స్ ఎలా ఉంది, నీ గొడ్డలి పదును మొద్దు బారిపోయింది. దాన్ని పదును పెట్టు అంటే ఆ రాత్రి కూర్చుని పదును పెట్టాడు. ప్రొద్దుటి నుంచి వారికి 3 అంతలు కొట్టడం మొదలుపెట్టాడు. ఏమంటే భక్తి అలాంటి పదును పెట్టేది, ప్రార్థన అలాంటి మన పనులకు పదును పెట్టేది, చాలా షార్ప్గానండి. ఏమంటే మీకు తెలుసు ఆ లోకంలో మొన్న TV9 ఒక విషయాన్ని, ఇప్పుడు ఇజ్రాయేల్ యుద్ధాన్ని గురించి మాట్లాడుతూ, నేను మీకు ఎవరికి పెట్టలేదు, నేను TV9 వాళ్ళు పదే ఇజ్రాయేల్ యొక్క ఔన్నత్యాన్ని లేకపోతే ఇజ్రాయేలు ప్రపంచము కంపేర్ చేసి చెప్పుకొచ్చారండి. వాళ్ళు అంటున్నారు కదా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళండి, ఏ దేశం నిలబడిందన్నా, లేకపోతే ఒక గొప్ప ఆస్కార్ అవార్డ్స్ లేకపోతే ఈ పెద్ద అవార్డ్స్కి అందరికీ ఎవరంటే ఫస్ట్ ఇజ్రాయేలీలే. వాళ్ళ దేశము 97 లక్షల మంది అండి, కోటి కూడా కాదు, 97 లక్షల మంది. ఒక పెద్ద దేశం తలపడ్డారు ఇప్పుడు ఇరాన్ తోటి, యుద్ధాలు చేస్తున్నారు. వాళ్ళు ఒక న్యూస్లో, TV9 న్యూస్లో చెప్తున్నారు, కారణం ఏంటంటే ప్రపంచం మీద ఉన్న ఇజ్రాయేల్ వాళ్ళు సపోర్ట్ చేస్తే, ఎవరికి ఇజ్రాయేల్కి సపోర్ట్ చేస్తున్నారు కనుక ఆ ఐరన్ డోమ్స్ ఉన్నాయి కదండి, అవి వాటికి ఎంత ఖర్చు అవుతుందంటే ఛార్జింగ్ అని చాలా ఖరీదు, కానీ ఎప్పటికప్పుడు నిధులు అందుతున్నాయి వాళ్ళకి. ఏంటి అంటే ఆ వ్యక్తులు తక్కువ, జనాభా తక్కువ, వాళ్ళందరూ షార్ప్ అండ్ బ్రెయిన్, చాలా తెలివైన వాళ్ళు, నిష్ణాతులు, ప్రతి దాని ఇన్వెన్షన్లోనూ వాళ్ళ భాగం ఉంటుంది అని అంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ భక్తి అండి. ఇశ్రాయేల్ భక్తి ఎప్పటికీ అభినందనీయమే. వాళ్ళ కేవలం మన రక్షణ కొరకు దేవుడు వారికి కఠిన హృదయం కలిగించాడు కానీ ఒప్పుకుంటారు అది. అబ్బా ఎంత గొప్పవాళ్ళైతేనండి, యేసు ప్రభుని నమ్మలేదండి, ఆ మాట అనకూడదని పౌలు అంటాడు. వాళ్ళు నమ్మలేకపోవడం కాదట, అన్యులు రక్షణ పూర్తయ్యేటంత వరకు దేవుడు వారికి కఠిన హృదయం కలిగించాడు. ఏమండి, ప్రపంచంలో ఏ ఒక్క జాతి రక్తం ద్వారా ప్రపంచం తడిచింది ఎక్కువగానంటే ఈ యూదుల రక్తం ద్వారానే. ఎందుకు భయం ప్రపంచానికి? హిట్లర్ కానీ, నీరో కానీ, ఎవరెవరు గొప్ప నాయకులందరూ లేకపోతే రాజులందరూ యూదుల్ని ఊచకోత కోయించేశారు. కారణం ఏంటంటే వీళ్ళు ఉండకూడదు, ప్రపంచంలో యూదులు అనేవాడు లేకుండా చేయాలి. ఎవరి వల్ల అవుతుందండి? ఈ కీర్తనలో చూడండి, ఈ భాగం ఉంది కదా, కీర్తనలో ఆ మాట మనం చదవకుండా వచ్చేసాం. ఏంటంట, ఇశ్రాయేలీయులు అంటారట, ఏమంటారు? 149 ఒక మాట చదివేసి మళ్ళీ వద్దాం వెనక్కి. 149లో తమను పుట్టించిన వానిని ఏంటంటండి, ఆ మాట ఏంటంట, ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వాని బట్టి సంతోషించుదురుగాక. ఇశ్రాయేలుకి ఆ ధన్యత ఎవరు పుట్టించారట? దేవుడు పుట్టించినట్టు వాళ్ళని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళకి ముఖ్యం అడిగామనుకోండి, మీకు అత్యంత ఇష్టమైంది ఏంటి అని అడిగామనుకోండి, ఏమండి మాకు ఇజ్రాయెల్ దేశం అంటారు అంతే. మా దేశమే మాకు అత్యంత ఉన్నతమైంది, యెరూషలేం పట్టణం మాకు అదే మాకు పరలోకం అంటారు. దాని కొరకు ఏమీ లెక్క చేయరు, అసలు ఏమీ లెక్క చేయరండి. ఇజ్రాయేల్కున్న లేకపోతే ఏంటది గూఢచారి వ్యవస్థ, అది మీరు విన్నారు కదా, ఇరాన్లో యుద్ధం జరుగుతుంది. ఇరాన్లోనే 3 అంతస్తుల బిల్డింగ్ లేకపోతే దాంట్లోనే కొన్ని ఆయుధాలు తయారు చేస్తూ ఎవరు? ఇశ్రాయేలీలు. అక్కడి నుంచే వాళ్ళ మీదకి ప్రయోగించారు. ఇది ఇశ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్కి ఇరాన్కి 2500 కిలోమీటర్ల దూరం. కానీ చాలా వరకు ఈ ఇరాన్ దేశంలోనే వీళ్ళుండి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని అటాక్ చేస్తున్నారు. వాళ్ళ నాలెడ్జ్ అద్భుతం. కారణం ఏంటంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు.
దేవుడు వారి పక్షంగా వెలుగును ఆనందాన్ని విత్తాడు. ప్రభు అంటున్నాడు, వారి కఠిన మనసు కలిగించడానికి కారణం ఏంటంటే ఆ జాబితాలో మిమ్మల్ని అందరినీ చేర్చాలని, సో ఆ భక్తి మీకు అంటించాలని. సో మనం అట్టి గొప్ప భక్తికి మనం కారణమయ్యాం. మనం ఏం చేస్తున్నామంటే దేవుడు మనవడే కదా అనేసి అన్ని విషయాల్లో కోత కోసుకుంటూ వచ్చేస్తున్నాం. భక్తి విషయంలో పని పాటలు వాళ్ళు వెళ్తారు కదండి. ఎవరన్నా కంపేర్ చేసినప్పుడు చూడండి, వాడా వెళ్తాడు ప్రార్థనకి, పని పాటలేదు, నువ్వు చదువుకో అనేసి చాలామంది మాట్లాడుతున్న మాటలు. కానీ వాక్యం చెప్తుందంట, ఈ భక్తి అనేది ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడిందండి. వాగ్దానం ఏముందట? మరలా నేను దానియేలు దగ్గరికి వెళ్తాను. ఏమండి, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నగో వీళ్ళు నలుగురు ఎక్కడున్నారు? పరాయి దేశంలో, చెరగొని పోయిన దేశంలో ఉన్నారు. వాళ్ళ భక్తి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కనుక వాళ్ళకి ఏం జరిగింది చెప్పండి ఒకసారి. ఏం జరిగింది వాళ్ళకి? ఏం జరిగింది మాట్లాడాలి ఎవరో ఒకళ్ళు. షద్రకు, మేషకు, దానియేలు, దానికి సంబంధించిన మాట వెతకాలమ్మ. ఏంటంట? షద్రకు, మేషకు, అబేద్నగో, దానియేలు వీళ్ళు భక్తి విషయంలో నిష్ణాతులు. ఏమండి, భక్తి విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కానివారు. కానీ వారు భక్తిగా ఉన్నందువల్ల ఏం జరిగింది? వాళ్ళకి చాలా కష్టాలు ఎదురైనప్పటికీ ప్రతి పరిస్థితిలోనూ వాళ్ళకి విజయమే. దాన్ని బట్టి అంతెందుకు చూడండి ఒకసారి, షద్రకు, మేషకు, అబేద్నగోలు వారు అగ్నిగుండాన్ని చల్లార్చిన తర్వాత ఏం జరిగిందంట? అంతటా 3వ అధ్యాయం చివరి వచ్చి, అంతటి రాజు షద్రకు, మేషకు, అబేద్నగోను వారిని బబులోనులోను సంస్థానంలోను హెచ్చించెను. ఎలా హెచ్చించబడ్డారు? ప్రమోషన్ వచ్చిందట. ఎలా వచ్చింది వాళ్ళకి? టెస్టులు రాయలే, బాగా ప్రిపేర్ అయిపోయి అన్నీ మానేసి పరీక్షలు రాయలేదు. ఏం రాశారు వాళ్ళు? భక్తి విషయంలో నిలబడ్డారు కనుక శ్రమ వచ్చింది, శ్రమలో కూడా నిలబడ్డారు అంతే. రాజు అన్నాడు, శబాష్, మీ భక్తి అద్భుతమయ్యా. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఎంత ఇస్తున్నారు ఇతనికి జీతం అన్నారు రాజుగారు. షద్రకు, మేషకు, అబేద్నగో ఎంత ఇస్తున్నామంటే ఒక 20-30 వేలు, అలా కాదు, డబల్ చేసేయండి. ఎప్పుడు శోధన సహించిన తర్వాత, ఆ శోధన నిలబడింది, భక్తి కాపాడుకున్న తర్వాత వారికి జరిగింది ఏం తెలుసండి? డబల్ ప్రమోషన్. దానియేలు భక్తి నిలబెట్టుకున్న తర్వాత ఇంకా ఉన్నతుడైపోయాడు. కనుక అదే చెప్తున్నాడు వాక్యం. చెప్తుందంటే ఈ భక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడింది, ఎంతో ప్రయోజనకరం అంటాడు పౌలు. కనుక భక్తి అనేది ఏమండి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా ఉద్దేశము, ఈయన పిల్లల్ని పాడు చేసేస్తున్నాడండి, చదువు మానేసి ప్రార్థనలకు వచ్చేయమంటున్నాడు, చదువు మానేసి ఉపవాస ప్రార్థనలకు వచ్చేయమంటున్నాడు అని ఎవరైనా ఇందులో అంటారేమో. కానీ నేను అంటాను, పరీక్ష ఉన్నప్పుడు మానేసి రమ్మని అంటలే. గమనించండి, నేను చదువుకున్నవాడినే. పరీక్ష ఉన్నప్పుడు చదువు మానేసి, ఎగ్జామ్ మానేసి ప్రార్థన రమ్మని అంటలే. భక్తి చేయమని అంటలే. ఏమండి, కానీ రోజులో ఎంతో సమయాన్ని ముచ్చట్లకు విడిచిపెట్టేస్తున్నాం మనం. ఒట్టిగా వెళ్ళిపోతుంది, దాన్ని పట్టుకు రమ్మంటున్నాను నేను. ఆ సమయాన్ని భక్తికి సాధకం చేయమని అంటున్నాను నేను. అది వాక్యం చెప్పేది. వృధా అయిపోతున్న సమయాన్ని, వృధా చేసేస్తున్న సమయాన్ని ప్రభు అందుకే వచ్చాడండి. ఏమంటాడైనా, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, వేస్ట్ అయిపోతున్న బ్రతుకులు, వేస్ట్ అయిపోతున్న సమయాన్ని దాన్ని పట్టి దేవుని దగ్గర తీసుకురావాలని ప్రభు కోరుతున్నారు. నాకు కొంతమంది తెలుసండి, ఎవరు హనీ రినియల్తో ఒక వాళ్ళ అమ్మాయి వీళ్ళతోటి ప్రాక్టికల్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయలేదు తను. ఆదివారం ఎగ్జామ్ వచ్చిందనేసి, అంతేనా? ఆదివారం ప్రాక్టికల్ ఎగ్జాము, ఫైనల్ ఇయర్ పబ్లిక్ ఎగ్జాము. ప్రాక్టికల్ నేను వెళ్ళను అన్నది, ఆదివారం వెళ్ళను అంటే అది తర్వాత విషయము. ఆమె భక్తి సంగతి ఏంటంటారు? వాళ్ళ ఆ భక్తి ఏ స్టేజ్ అది అంటారు కదా, పీక్ స్టేజ్కి వచ్చేసింది అంటారు కదా. అలాగా ఏంటి తన వెర్షను అంటే ప్రభువుకి ప్రథమ స్థానం ఇవ్వాలని. నేను అంటాను, ఖచ్చితంగా వాళ్ళ హృదయం నిండగా అలాంటి అభిప్రాయం ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? ఖచ్చితంగా హెచ్చించాల్సి వాగ్దానం. అది భక్తి వాగ్దానంతో కూడిందండి. కనుక నా వెర్షన్ యవన పిల్లలు కూడాను, ఈ ఉద్యోగాలు చేసి చదువుకునే పిల్లలు సరిగా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యము. ఎందుకంటే భక్తి అనేది ఆ సాధకం, భక్తి విషయంలో సాధకం చేసుకుంటే ఎప్పటికీ ప్రయోజనకరమే. మాటలు చదువుదాం చూడండి. సో
దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఏంటంట ఈ మాట ఎంత చూడండి, నేను వాక్యానికి అత్యున్నతమైన స్థానం ఇవ్వాలని ఆశపడుతున్నా, దానికి తిరుగులేదు. ఏమండి, మనుషులు మారిపోవచ్చు, రాజ్యాలు మారిపోవచ్చు, ప్రభుత్వాలు రాజులు మారిపోవచ్చు, వాక్యం మాత్రం మారదు. వాక్యం చెప్తుంది భక్తి, ఆ మాట చదవండి, అన్ని విషయములలోనూ కదండి ప్రయోజనకరమగును. అది అన్ని విషయంలో వాగ్దానంతో కూడిన భక్తి అన్ని విషయాల్లో ప్రయోజనకరం అట్టండి. కనుక మనము మన బిడ్డల్ని ఎంకరేజ్ చేద్దాం, భక్తిగా ఉండడానికి ఎంకరేజ్ చేద్దాం. ఎందుకు వచ్చిందిలే, ఆసాపు అలాగే అనుకున్నాడండి. ఆసాపేనా 83వ కీర్తన, ఆసాపు అనుకున్నాడు అలాగా, ఇక నేను ఏం చెప్తాను, ఏది కలిసి రావట్లేదు, నాకేమీ కలిసి రావట్లేదు, ఏది ప్రయోజనకరంగా కాదు, కానీ నా బిడ్డలు చెప్తాను, అరే భక్తి తగ్గించేయండి బాబు, వద్దులే నేను చూసుకుంటాను, ఎలాగా నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు రాజుగారు. ఏంటది? ఆసాపు గారు ఉద్యోగం ఏంటండి? తాళాలు వాయించేవాడు. కనుక నాకు ఉద్యోగం ఇచ్చి నేను చేసుకుంటానులే, పిల్లలు మీరు రావద్దులేరా, అన్ని ప్రార్థనలు రావద్దు, ఆదివారం మాత్రం రండి, పాస్టర్ గారు ఇబ్బంది పడిపోతున్నాడు, మరినే చాలా బాధపడిపోతున్నాడు ఆయన రాకపోతే. మీరు ఏదో సింపుల్గా మానేస్తారు, ఆయన ఏమో వినలేకపోతున్నాం, చెవులు పగిలిపోతున్నాయి, రక్తాలు వచ్చేస్తున్నాయి. ఆసాపు ఇలాగ అనుకున్నాడు, మనం అనుకున్నట్టు మానేంటిరా, మీరు చదువుకోండి, నేను చెప్తానులే, కూతురు రారండి, వాళ్ళ గురించి ఏం బాధపడకండి, మీరు మాకు వదిలేసేయండి, మేము చూసుకుంటాము అని చెప్దాం అనుకుని ఒక మంచి గొప్ప నిర్ణయమే కదండి ఇది. ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి ఎలాగ వచ్చాము, మన బిడ్డలు భక్తిలో పెరగాలనుకుని ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఏది కలిసి రావట్లేదు, ఎంత భక్తి చేసినా ఎంత ప్రార్థన చేసినా ఏది కలిసి రావట్లేదు, పట్టిందల్లా నీరైపోతుంది, బంగారం అవ్వటం లేదు, కనుక ఇంక భక్తి అనవసరం, వేస్ట్ అనుకుని పిల్లలకి చెప్దాం అనుకున్నాడట. అనుకుని ప్రార్థన చేసి చెప్పేద్దాం. ఒకరోజు ప్రార్థన చేసి ఉపవాసం ప్రార్థన చేసి అప్పుడు ఇంక బిడ్డలకి మీరు ప్రార్థన రావాల్సిన అవసరం లేదు. ఊహించండి ఎలా ఉంటుందో ఒకసారి, సమయం అంతా బోల్డ్ సమయం కలిసి వచ్చేది కదా. ఆదివారం పొద్దుట లేట్గా లేగొచ్చు కదండి, సోజ్యం ఇది. అందరూ ఆదివారం లేట్గా లెగుస్తారు, మనము స్కూల్ ఏమో మాకు 9 గంటలకి, ఆదివారం ఆరాధన ఏమో 8 గంటలకి. ఎక్కడ సంత అండి పాద్రి గారు, పోనీ 11 గంటలకు 12 గంటలకు పెడితే వచ్చి చక్కగా ఇప్పుడైనా పడుకుంటాం అనుకోండి, అప్పుడే ఇంకా బాగా పడుకుంటాం, మంచి నిద్ర వస్తుంది భోజనం చేసి వస్తే. 8 గంటలకు పెట్టేస్తే ఎంత కష్టం కదండి, ఎంత రిలాక్స్ అయ్యి పిల్లలు అలా అనుకున్నారు. డాడీ చెప్తారంటారు, ఆయన ఆగమన్నాడు, ఈరోజు మాత్రం ప్రార్థన చేసి చెప్తారట. ఆయనకి ఏం దర్శనం కలిగిందంట, భక్తిహీనుల స్థితి దేవుడు చూపించాడు. బాబు బయటికి పచ్చగా ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళ అంతం ఏం జరుగుతుంది, నువ్వెక్కడున్నావు, నేనైతే దేవుని చెయ్యి నా చెయ్యి దేవుడు పట్టుకున్నాడట, నాకైతే నీ పొందు ధన్యకరం, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు, నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఇలాగా నేను ఎప్పుడు బుద్ధిమాలిన మాట అనుకున్నాను, ఇంకెప్పుడు చేయను అలాగా. పిల్లలారా ధైర్యం తెచ్చుకోండి, ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన నమ్మదగినవాడు, ఆయనకి భక్తి కలిగిన వారిని ఎవరిని విడిచిపెట్టలేదు, వారి ప్రాణాలను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆయన మరణం కూడా, భక్తుల మరణం కూడా దేవుని దృష్టికి ఎంతో విలువైంది, ధైర్యం తెచ్చుకోండి అని మొదలుపెట్టాడు ఆసాపు. చివరికి అట్లాంటి కంక్లూషన్కి వచ్చాడు. కనుక వాక్యం చెప్తుంది కదా, అది వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరము. ఇంకా ఈ వాక్యము ఏమండి, ఆయన చెప్తున్న మాటలు, ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. పౌలు 2 మాటలు చెప్పాడు, ఎట్లాంటి ఇంకా ఉన్నాయి, కానీ మొదటి మాట ఏమంటాడు, నమ్మదగింది, అందరూ అంగీకరించదగింది అని ఒక మాట చెప్పాడు. ఏంటి చెప్పండి అది? ఈ మాట కాకుండా పౌలు ఇంకో మాట చెప్పాడు, నమ్మదగింది, పూర్ణాంగీకారానికి యోగ్యమైంది అని ఒక మాట చెప్పాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెను అనే మాట నమ్మదగింది, పూర్ణాంగీకారానికి యోగ్యమైంది, అందరూ అంగీకరించాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మరలా చెప్తున్నాడు, ఈ భక్తి ఈ జీవానికి రాబో జీవానికి ఎంతో ప్రయోజనకరమైంది, ఇది నమ్మదగింది, అందరూ అంగీకరించదగింది. దేవునికి స్తోత్రం. కనుక నేను మిమ్మల్ని అందరినీ, మనం అందరం ప్రోత్సహించబడదాం, నిరుత్సాహపడొద్దండి. జరుగుతున్న సంభవాలను బట్టి ఒక్కొక్కసారి నేను ఏంటి కానీ మనం ఏం చేయాలంటే ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకా భక్తి విషయంలో మరింత లోతుకు నడిపించబట్ట ప్రయత్నం చేద్దాం. దానివల్ల ఏముందట, గొప్ప ప్రయోజనకరము, ఎంతో ప్రయోజనకరమని చదువుతున్నాం మనం. ఈ విషయంలో అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నైనది. ఏమండి, కనుక ఇంకా మనం చూస్తే మనుషులందరికీ రక్షకుడును మన విశేషముగా
విశ్వాసులకు రక్షకుడు ఆయన. ఈ మాట ఏంటండి? విశ్వాసులు అంటే ఇన్ ద సెన్స్ భక్తులు. మనుషులందరికీ రక్షకుడు అంట యేసు ప్రభు. మరి విశేషంగా ఎవరికి రక్షకుడు అంట? మనకి, భక్తులకు ఆయన ప్రత్యేకంగా రక్షకుడు అండి. దేవునికి స్తోత్రం. ఆయన అందరికీ రక్షకుడే, కానీ ఎస్పెషల్ ఎవరికి విశేషముగా భక్తులకు, విశ్వాసులకు, భక్తులకు రక్షకుడు. అది వాక్యం చెప్తున్న మాట, రైట్? సో అందరూ ప్రోత్సహించబడదాం. భక్తికి గొప్ప బహుమానం ఉందండి. ఎవరిని విడిచిపెట్టలేదు భక్తుల్ని. దానియేలు విడిచిపెట్టలేదు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎవరిని విడిచిపెట్టలేదు. వారికి ఉన్నతమైన స్థితులు ఇచ్చాడు ప్రభు, రైట్? ఇంకా మనకు కూడా. సో దావీదేంటి, ఆ కీర్తన కూడా చెప్తున్నాడు, భక్తులందరికీ ఇదే ఘనత. మనం అనుకుంటున్నాం ఈ చేసే భక్తి లోకలు లేకపోతే బంధువులకి ఏంట్రా ఇక ఇదేనా దేవుడు వేరే ఏదేమి లేదా అంటారు వాళ్ళు. కానీ మనకి ఎంత విజన్, దర్శనం ఉండాలంటే రేపు ఈ లోకానికి తీర్పు తీర్చేది ఎవరట? లోకానికి తీర్పు తీర్చేది ఎవరు? దేవుడా? భక్తులు. దేవుడు తీర్పు విధిస్తాడో, న్యాయం విధిస్తాడో, ఆ తీర్పును అనుసరించి అమలు చేసేది ఎవరంట? భక్తులే. ధైర్యం తెచ్చుకోండి. ఊహించండి ఎలాంటి క్రౌన్ ఉండాలి, ఎలాంటి పరిపాలన చేయాలి దేవుడు ఇవ్వబోతున్నాడు. మనం ఇవేమీ ఆలోచించే టైం లేదు. ఇక్కడే ఎవరికిలాగా కిందే చూద్దంట ఒక ఆసామి. క్రిందే చూస్తుంది. ఎప్పుడు చూస్తుందంట? పైకి, లాస్ట్లో పైకి పెట్టి తీసుకెళ్తారు ఆవిడ్ని. కాళ్ళు కట్టేసి బండి మీద లేదా సైకిల్ మీద వెనకాల పెట్టి కాళ్ళు రెండు పైకి. అప్పుడు చూద్దంట, ఐఎమ్ సారీ, పైన ఆకాశం ఉందని అనుకోలేదు, సూర్య చంద్ర నక్షత్రం నా కాళ్ళ కింద ఉన్నారనుకున్నాను అనుకుంటుందని. ఎవరు? పందిగారు. ఏమండి? కనుక మన ఆలోచనలు అన్నీ ఇక్కడిక్కడే. కాస్త కష్టం వస్తే కట్, కాస్త కష్టం వస్తే ప్రార్థన కట్, కాస్త కష్టం వస్తే భక్తి కట్, కాస్త కష్టం వస్తే మంచితనం కట్. ఏమంటే వచ్చేది లోపలిని తన్నుకుంటూ ఓపిక పడదాం, కొంచెం ఓపిక పడదాం. అందుకే ఫిలిప్పి 4:4 అంటారు కదా, కొంచెం సహనం కలిగి ఉండండి. ఏంటదా? మీ సహనమును సకల జనులకు తెలియబడినవ్వండి, ఎందుకంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఈజ్ ఎట్ హ్యాండ్ అంటాడు, దగ్గరికి వచ్చాడు ఆయన. కొంచెం ఓపిక పట్టండి, వదిలేయొద్దు. మీ భక్తిని వదిలేయకండి, మీ సహనాన్ని వదిలేయకండి, మీ మృదుత్వాన్ని వదిలేయకండి. కొంచెం ప్రభు దగ్గరికి వచ్చాడు. మీ గొప్ప బహుమానాలు, ఏమండి, ఎవరికి తగ్గ బహుమానాలు వాళ్ళకి ప్రభు సిద్ధపడుతున్నాడండి. మనం అనుకుంటాం మనుషులు, నేను ఎంత కష్టపడతాను కదా, మంచి బహుమానం ఇస్తే బాగుంది, ఈయన ఏం పట్టించుకోడండి ఎంత పని చేసినా అని చాలాసార్లు మనం అనుకుంటాం మనుషుల గురించి. కానీ ప్రభు అలాంటోడు కాదు. ఆయన ఎవరికి తగ్గట్టుగా వారి దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి ఆయన దగ్గర జీతం ఉందట. ఎవరికి తగ్గట్టుగా మనం ప్రభు కొరకు కష్టపడ్డామా దానికి తగ్గ బహుమానాలు దేవుడు మనకి సిద్ధపరుస్తున్నాడు. ఆయన యథార్థవంతుడండి, మన కొరకు ఆనందాన్ని, వెలుగును విత్తాడండి. కనుక విశ్వాసులకు రక్షకుడైన జీవం గల దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉన్నాము కనుక ఇందు నిమిత్తం ప్రయాసముతో పాటుపడుచున్నాము. కనుక ప్రయాసతో పాటుపడదాం. ఏమంటే భక్తి ఎప్పటికీ ఆశీర్వాదకరమే, రైట్? కనుక ఈ మాటలను బట్టి ఈరోజు వర్తమానం కొద్ది వర్తమానమే అయినప్పటికీ మన జీవితాలకు ఆశీర్వాదం కలగాలనేసి ఏమండి కొంచెం ప్రోత్సహించుకుందాం. భార్యాభర్తలు ఒకవేళ భార్య తక్కువ అయిపోతుంది అనుకో, కొంచెం ఎంకరేజ్ చేద్దాం. అవమానించబడినా పర్లేదండి. ఒకవేళ భర్త భక్తిలో తక్కువైపోతున్నాడా, కొంచెం మాట్లాడదాం. ఇంకో కుటుంబము బిడ్డలు తక్కువైపోతున్నారా, వారితో మనసు మాట్లాడదాం. ఇది మనం ఇలా ఉండేవాళ్ళం, ఈ విషయంలో మీరు తగ్గిపోయారు, ఇలా కాదు, ఇలా ఎంకరేజ్ చేసుకుందాం. సంఘంలో ఎవరైనా వీక్ అయిపోతున్నారు అనుకోండి, ఒకవేళ నా గమనానికి వస్తే నేను మాట్లాడతాను, లేకపోతే మీరైనా కొంచెం ఎంకరేజ్ చేసి లేదు కొనసాగిద్దాం, గొప్ప భావం, ఓపిక పడదాం, ఒకరినొకరు రేపుకుందాం. సో అట్లాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ఒక్క నిమిషం. ఇది కట్ చేయాలనుకుంటా కదా, ఎవరు లేరా దీన్ని ఆపరేట్ చేసేవాళ్ళు? థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. హల్లెలూయా.